హలో గాయ్స్, హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. నా చిన్నప్పుడు నేను ఒక ముస్లిం ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ నాకు ఆ రోజు ఆ ఆంటీ ఈ కీమా కర్రీ అయితే టేస్ట్ చేపించారు. అసలు మటన్ అంటేనే ఆమడు దూరాన పోయే నేను ఈ మటన్ కీమా కర్రీ తిని పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అలా ఆ రోజు నేను ఈ మటన్ కీమా కర్రీ టేస్ట్ చేయకపోయింటే ఇప్పటికీ నేను మటన్ తినేదాన్ని కాదేమో. ఆ రెసిపీ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను, చూసేయండి. మటన్ కీమా, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ అండ్ టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా మొగ్గ ఇలాచి పౌడర్, కొబ్బరి పొడి అండ్ ధనియాల పొడి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ పెట్టేసుకోండి. కుక్కర్ లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఆ ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడైతే స్లైస్డ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా చాపర్ లో తరిగిన ఆనియన్స్ అయితే చాలా గ్రేవీ వస్తుంది. బికాస్ ఆనియన్ మనం ఎలా కట్ చేస్తే అలా టేస్ట్ మారిపోతుంది అన్నమాట. ఆనియన్స్ పొడవుగా కట్ చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, సన్నగా కట్ చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, ఆనియన్ పేస్ట్ వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది. సో ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఆనియన్స్ డార్క్ బ్రౌన్ లోకి అయితే వచ్చేస్తాయి. సో ఇది బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయ్యాక ఇప్పుడు కీమా అయితే తీసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలి. కీమా నేను ఆల్రెడీ 2 to 3 టైమ్స్ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపు అండ్ సాల్ట్ సరిపడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి. నేనైతే వంట చాలా ఇష్టంతో నేర్చుకున్నాను. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. మేబీ ఆ ఇష్టం వల్లడో ఏమో కానీ నేను ఏది చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే బాయిల్ చేసుకోవాలి. సో ఒక 40% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పాయింట్ లో అయితే మనం బాగా చాప్ చేసుకున్న టమాటో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పోతే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఎందుకంటే వెనక్కి ముందుకేసినా ముందు వెనక్కేసినా టేస్ట్ అంతా మారిపోతుంది. సో ఇలా టొమాటో యాడ్ చేశాక ఒక 10 నిమిషాలు మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. 10 మినిట్స్ మంచిగా ఉడికాక అందులో పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక టైప్ ఆఫ్ ఘాట్ ఫ్లేవర్ అయితే ఇస్తుంది కర్రీకి. ఇంకా ఇప్పుడు జీలకర్ర ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అంతా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సో ఇది బాగా కలిసాక మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇది మటన్ కీమా కాబట్టి మీరు చాలా పేషెన్సీగా అయితే చేయాలి. మీరు ఎంత స్లోగా అండ్ పేషెన్సీగా చేస్తారో టేస్ట్ అంత బాగా అయితే వస్తుంది. సో ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూసుకుంటే ఒక ఆల్మోస్ట్ 80% వరకు కర్రీ అయితే కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసేసుకోవాలి అండ్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఎండు కొబ్బరి పొడి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. కర్రీ బాగా దగ్గర పడినట్టు అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఈ పాయింట్ లో అయితే ధనియాల పొడి యాడ్ చేసేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ యాడ్ చేశాక బాగా చిక్కదనం వచ్చేస్తుంది. ఇప్పుడు కర్రీ బాగా కలుపుకొని దానిలో తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేశాక బాగా కలుపుకోవాలి. లాస్ట్ లో ఇంకా విజిల్ పెట్టే ముందు కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసేసుకోవాలి. ట్రస్ట్ మీ గాయ్స్, కరివేపాకు ఫ్లేవర్ అసలు ఎంత బాగుంటుందో. సో కరివేపాకు వేసాక బాగా కలుపుకొని ఒక 4 to 5 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. దీన్ని అయితే దమ్కా కీమా అంటారట, మా ముస్లిం ఆంటీ అయితే చెప్పారు. టేస్ట్ ఎలా ఉంటుందంటే అసలు మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు రెగ్యులర్ గా ఈ కీమా చేసి పెట్టమని వెంట పడతారు. సో 4 to 5 విజిల్స్ అయ్యాక ప్రెషర్ అంతా పోయాక కీమా అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇందులో లాస్ట్ లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించుకోండి. ఒక్కసారి ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నేను చేసిన ఈ మటన్ దమ్కా కీమా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.